హాయ్ గాయ్స్, వీడు ద రోమింగ్ పాండా ఇన్ఫ్లుయెన్సర్ చంద్రగొండ వేదేశ్ కుమార్, గోదావరి, అశోక్ యాదవ్, బజాజ్ ఇన్ఫ్లుయెన్సర్. వీడు మొన్న లాస్ట్ టైం మారేడుమిల్లి అని చెప్పి ఏదో కొండెక్కించాడు మాకు ట్రెక్కింగ్ అని చెప్పి. ఆ వీడియోలో కనబడడం మళ్ళీ ఇప్పుడే వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటికి కోలుకోవడానికి ఎంత టైం పట్టింది మాకు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే గాయ్స్, సిరిపల్లి నాగేశ్వరరావు బిర్యానీకి. యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ తినడానికి మనకి సిట్టింగ్ లేదు. దానికోసం అని చెప్పేసి ఒక రిటాకు కోయడం కోసం మా ఫ్రెండ్ సాహసాలు చేస్తున్నాడు. వచ్చేది వర్షమే కదా, ఇది యాక్సిడెంట్ వెళ్ళిపోతాడు ఏంటి. ఫైనల్గా అనుకున్న స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడే బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ తీసుకుని ఇంకా తినడానికి ప్లేస్ ఏంటి అని చెప్పేసి వెళ్తున్నాం. సజెస్ట్ చేసిన పులిబెడ్ ఇతనే. దారి కూడా సజెస్ట్ చేసి లెంతీ చేసిన నెంబర్ 1 క్యాండిడేట్ నువ్వే కదరా. మరి చేసింది ఆడైతుంది అన్నంటావేంటి? లెంతీ దారి చూపిస్తుంది ఆడు కదా. సెకండేటిపల్లి ఎలా నాన్న, ఆడు, నేను కాదు. నాకేం సంబంధం లేదు. మొత్తం ఈడే హైదరాబాద్ నుంచి వచ్చాడు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా? బ్రో, నేను పొద్దున్న హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంట్లో పీతల పులుసు పచ్చడిలో ఎప్పుడు చేయించుకున్నాను. అయినా సరే వీడియో చూసి సిరిపల్లి బిర్యానీ తినాలని వచ్చింది. కానీ వీడియో రూట్ మాత్రం నేను చెప్పలే, ఆడ చెప్పి. బిర్యానీ తీసుకున్న తర్వాత తినడానికి కోసం ప్లేసెస్ని సెట్ చేస్తాం. లొకేషన్ మాత్రం పెళ్ళే ఉంది. అసలు ఫుల్గా వర్షం పడుతుంది, అటు ఇటు గ్రీనరీ. వర్షంలో బిర్యానీ, అది కూడా బయట. ఫైనల్గా ఒక పొలం గట్టు దగ్గరికి వచ్చాం. పైనేమో వర్షం పడుతుంది. ఒక స్పాట్ ఎత్తుక్కున్నాం. చూపించి మా వాళ్ళేమో క్లీనింగ్ చేసే దాంట్లో ఉన్నారు. పీతలు, చేప, రొయ్య, గుడ్లు, ఉల్లిపాయలు. తిన్న తర్వాత ఇక్కడ నేను చేసిన చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త అంతా కూడా మేము ప్యాక్ చేసుకుని దూరం వచ్చి రోడ్ సైడ్ తీసేసేమో రోడ్ సైడ్ డాగ్స్కి పెట్టేస్తాం. అండ్ ఇక్కడ అయితే మాత్రం గార్బేజ్ అయితే మిగల్చకుండా తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే నీట్నెస్ అంటే ప్రాణం వేస్తాడు ఈ అబ్బాయి. బాగా ఎక్కువ నీట్గా ఉంటాడు ఇష్టం. కానీ ఆ పుట్టినా కొడుకు ఉన్నాడు కదా, ఆడు మాత్రం ఉన్నవాడు నీట్గా. ఇందాక సిగ్గు లేకుండా చెప్తాడు బయట ఎట్టనని. బయట ఎట్ట కుక్కలు తింటాయి కదా. నువ్వు వీడే ఎట్టినంత సేపు కూర్చుంటాను. ఎంతసేపు కూర్చుంటావు, నేను చూస్తాను. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. మిగిలిన ఫుడ్ వేస్ట్ అంతా తీసుకెళ్ళిపోతున్నాను అక్కడి నుంచి. ఫుడ్ వేస్ట్ అంటే మిగిలిన చికెన్ పీసెస్ ఏమో మిగిలిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ మొత్తం అక్కడ ఉన్న డాగ్కి పెట్టేసాం. ఇంకా వేస్టేజ్ అంతటిని కలెక్ట్ చేసి బయట పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్లేస్ క్లీన్గా ఉండాలి కదా, అందుకోసం. ఓకే గ్యాస్, ఇంకటితో వ్లాగ్ సమాప్తం. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ అయితే మాత్రం బాగుంది, చాలా బాగుంది.